బాగున్నావాను? కొత్త గాజులా? ఎవరు పెట్టారు? మీ పుట్టింటి వాళ్ళు పెట్టారా? లేదను, మీ అన్నీ కొన్నారు. అమ్మా, మీ కొడుకు దానికి గాజులు కొన్నాడు తెలుసా? మొన్న మా ఆయన ఏదో అవసరం వచ్చి 20,000 అడిగితే ఇవ్వలేదు కానీ గాజులు కొనుక్కుంటారు. అదినా, నాకు నీ చీర ఒకటి ఇస్తావా? నీకేం కావాలో తీసుకో. ఇది నచ్చింది నాకు. అది మీ అన్నీ నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన నీకు అన్ని చీరలు ఉన్నాయిగా. అడుక్కుంటే ముష్టి వాళ్ళకైనా అన్నం వేస్తారు. నాకు ఆకలేస్తుంది అన్న ఏం పెట్టకపోవడం ఏంటి? మా చెల్లికి ఆకలేస్తుందని తినడానికి అడిగితే ఏమి ఇవ్వలేదంట. మనసులో ఏం పెట్టుకున్నావు? నాకు వినిపించలేదు. వినిపించలేదా లేకపోతే వినిపించినట్టు నటిస్తున్నావా? తినడానికి కూడా గతి లేదు. ఛీ! అను, కొంచెం చెవులు దగ్గర పెట్టుకో. నెక్స్ట్ మంత్ 10th కి మీ బావగారు ఇక్కడికి వస్తున్నారు. అదే రోజు మా చిన్నాన్న కొడుకు పెళ్ళుందని. ఉద్దేశం ఏంటొదినా? మా ఆయన హోటల్లో ఉండాలా? అయ్యో, మా ఆయన మీ ఇంటికి రావడం ఇష్టం లేదా? అను అలా. ఆపండి. ఇదేనా మా ఆయనకిచ్చే మర్యాద? బావుందిరా. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? అను ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన వస్తానంటే మేం పెళ్లికెళ్ళాలి, హోటల్లో ఉండమన్నావంట. ఇప్పుడు పెళ్లికెళ్ళకపోతే వచ్చే నష్టమేం లేదులే. అల్లుడు గారు వస్తారు, ఇంట్లోనే ఉండండి. వంట చేయగలవా? నేను పీరియడ్స్ లో ఉన్నాను, కొంచెం పెయిన్ గా ఉంది. చెక్ చేసి ఆఫ్ చేయటమే. నేను వంట చేయాలా? లేనప్పుడు ఎవరు చేస్తున్నారు? అను, మీ వదిన ఎక్కడా? మహారాణి రెస్ట్ తీసుకుంటుంది. ఉన్నాను పని మనిషిని. ఆవిడ తీరిగ్గా పడుకునుంది. నేను వంట చేస్తున్నాను. చీ నా బ్రతుకు, పుట్టింటికి వచ్చినా సుఖం లేదు. స్వాతి, ఏంటి మా చెల్లితో పని చేస్తున్నావు? అలా కాదండి, నాకు పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. నేను లేకపోతే ఎవరు చేస్తారో? అది లేకపోతే ఎవరు చేస్తారు? ప్రతిసారి మీ మాట మీదే కానీ నేను చెప్పింది వినరా? ఏంటి మా అన్నయ్య మీద అరుస్తున్నావు? నేను మీ అన్నయ్యతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో రా. అన్నయ్య, మీ ఆవిడ ఎన్ని మాట్లాడుతుందో? మాట్లాడితే మీ అన్నయ్యని రచ్చగొట్టొద్దను. మీ ఆవిడకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో. నాకిష్టం లేదా? అడుగు మీ అన్నయ్యని. నువ్వు వచ్చాక అలా ఉండాలి, ఇలా ఉండాలి, షాపింగ్ కి వెళ్ళాలి, కష్ట సుఖాలు పంచుకుందామని ఎన్నిసార్లు అనుకున్నాను. వదినా మరదలంటే చాలు గొడవలు గొడవలు. అక్కా చెల్లెలా కలిసి ఉండడానికి ఏమవుతుందను? వదిన చెప్పింది కూడా కరెక్టే కదా. అంటే నువ్వు అబద్ధం చెప్పావా నాకు, అమ్మకి? నువ్వు కూడా అంతే కదా అన్నయ్య. అప్పుడు నేను గొడవ పడుతుంటే నాకే సపోర్ట్ చేసావు కదా అన్నయ్య. సారీ వదినా. పర్లేదను.